దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలో అద్దంకి రోడ్లో గల కళ్యాణ మండపంలో దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రివర్యులు సిద్ధారాఘవరావు, ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు, మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి కదిరి బాబురావు మాట్లాడుతూ టీడీపీలోకి ఉగ్ర నరసింహారెడ్డిని తెచ్చింది తానేనని చెబుతూ పలు ఆసక్తికర విషయాలతో ప్రసంగించారు. ముఖ్యమంత్రి గారు అధిష్టానం నిర్ణయించి తప్పని పరిస్థితుల్లోనే ఇది రావడం కూడా జరిగిందనే సభాముఖంగా ఒక్క నిమిషం ఉంటుంది కూతురు పోయి ముఖ్యంగా దీనికి అందరి కారణం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో పశ్చిమ ప్రాంతంలో మార్కాపులు కానీ, కలిగిరి కానీ, గుంటూరు కానీ, ఎర్రగొండపాలెంలో కానీ ఆయన ఒక ప్రీ ప్లాన్ ప్రకారం ముందే నిర్ణయించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర మా కలిగిరికి ముగ్గురు ఉపయోగించి తీసుకొస్తే నాకు వేరెడ్డి వస్తుంది, అదేవిధంగా మన గుంటూరుకి సాయికల్ ప్లాన్ రెడ్డి వస్తే అక్కడ వేరెడ్డి వస్తుంది, అదేవిధంగా మార్కాపురికి కొండారెడ్డి వాళ్ళు వస్తే వేరెడ్డి వస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు పార్టీలకు తీసుకొస్తేనే నేను ఇక్కడ ఎంపీగా నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని రాము డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దగ్గర అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు ఏమిటని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో నువ్వు ముఖ్యమంత్రి తీసుకున్నాయా, ఆయనకు ఎమ్మెల్సీ ఇద్దాం, నీకు ఎమ్మెల్యే ఇస్తాను, ఇబ్బంది ఉంది, మా శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారని చెప్తే నేను తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ మామూలుగా నేను రమ్మని నేనే ఆహ్వానించి నేనే తీసుకెళ్ళాను. ఆ తర్వాత అదేవిధంగా సాయికల్ రెడ్డి జాయిన్ కాలేదు. ఈ విధంగా రకరకాల కాంబినేషన్ కింద ఇక్కడ ముఖ్యమంత్రి గారు పొలం మీద తీసుకొచ్చాం. సరే ఆయన ఏదో తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఆయన నేను చెప్పకూడదు కానీ మాకు మా ఆయన ఒక ముగ్గురు బిడ్డ ఆయన వెళ్ళిపోయిన పార్టీ వదిలిపెట్టి మనకంటే ముందు వెళ్ళిపోయినారా పార్టీ ఎందుకు వెళ్ళిపోయారు? ఈ విధంగా డిస్టర్బ్ చేసి వైఎస్ఆర్ పార్టీలోకి పోతే మనకు గెలవడానికి ఆస్కారం ఉంటుందని ఒక ప్రీ ప్లాన్ ప్రకారం శ్రీనివాసరెడ్డి చేసిన స్కెచ్ లో భాగంగానే ఈ రోజు నేను కానీ మన సిద్ధరాఘరావు కానీ అదేవిధంగా ఉగ్రనరసింహ అన్ని దీంట్లో పౌరులు అయిపోయాం. మేమందరం ఒకరికొకరు సంబంధం లేకుండా తప్ప అది ముఖ్యమంత్రి గారి తప్పు కాదు, నా తప్పు కాదు, మన మంత్రి గారి తప్పు కాదు. ఎందుకంటే ఇదంతా కలిపిందంతా ఒక మన శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు వైఎస్ఆర్ క్యాండిడేట్ మీరు తెలియాలి, ఆయన మీద నిలబడింది మన పులి. మనకి నిర్ణయించిందని ఎప్పుడు కూడా కొనసాగించేటువంటి మంచి కార్యకర్తలు అందరూ కూడా పోలీసు పార్టీ. అటువంటి పార్టీలో పుట్టినట్టు మనకు మన ముఖ్యమంత్రి గారు కానీ మన పార్టీ ఆదేశాల ప్రకారం ఈ రోజు మనం నేను గర్భవతి కానీ మన మంత్రి గారు ఎంపిక పోవడం కానీ ఇంకొక గత కాలంలో కూడా ఆ విధంగా కాబట్టి మనమందరం కూడా మీకు తెలుసు. రేపు ఇవన్నీ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. మన మంత్రి సిద్ధారాఘవరావు గారు రేపు రాబోయే రోజుల్లో 1,50,000 నుంచి 2 లక్షల అన్ని బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఆయన మంత్రి ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆయనకి ఎంత గౌరవం ఉందంటే మాకు తెలుసు. ఎందుకంటే మీరు మమ్మల్ని మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీ రోజు కలవరు. ఒక మంచి వ్యక్తి సిద్ధరాఘవరావు ఎటువంటి వ్యక్తి అంటే అందరికి అనుకూలమైన వ్యక్తి.
చాలా గుడ్ క్యారెక్టర్, మంచి గుణమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రకాశం జిల్లాలో తప్పని పరిస్థితుల్లో మనకి ఎవరు లేదు. ఆయనైతే కానీ ఎదురుగా శత్రువులు పడగొట్టలేదని ఉద్దేశంతో ఈరోజు అందులో భాగంగానే నాకు ఇంతకుముందు పరిచయాలునే సామాజిక వర్గంలో ఏమో కానీ ముఖ్యమంత్రి గారు అనుకోవాలి. నేను చాలా వరకు ప్రయత్నం చేశాను. గవర్నమెంట్ తప్పని పరిస్థితుల్లోనే నేను కూడా రావడం జరిగింది. అంతే తప్ప నేనేదో మరి సిద్ధరామరావు గారు కానీ ఆయన విజయాన్ని తీసుకోవాల్సిన ఈ విధంగా ఆయన ప్రభుత్వం పాపం చాలా చేశారు. ఎంత చేసినా ఇంకంతకంటే మంచి వ్యక్తి లేడు జిల్లాలో. ఇప్పుడు ఆయన ఓడియాలి. మన బాధ్యత ఏంది? ఓడియాలి. దానికి దూసైన వ్యక్తి అంటే ఒక్క సిద్ధరామరావు గారే. ఆయన మంచి వ్యక్తి. తర్వాత అటువంటి వ్యక్తి కాబట్టి మొన్న ఒంగోలు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయనకు ఒక బిల్లు చేశారు. కానీ మీరు వేరే పులేస్తారు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి మంచి కార్యకర్తలు ఉన్నారు. నాకు ఈ జనరేషన్ మీ అందరూ చాలా మంది తెలియవచ్చు. కానీ తర్వాత చాలా కొంచెం ఇళ్ళలో పెద్ద జనరేషన్ కూడా తెలిసినట్టు లాస్ట్ టైం కంటెస్ట్ చేయడం అది 2009 వరకు ఇక్కడ ఉండటం. అప్పుడు కూడా ఒక తక్కువ మైలేజ్తో పోవటం. ఆ తర్వాత నా నేటివ్ ప్లేస్ కనిగిరి పోవటం, కనిగిరిలో కూడా వాళ్ళని ఆదరించి గెలిపించడం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. సరే ఉండవు ఆ విధంగా. ఎందుకంటే నాకు ఎటువంటి పరిస్థితులు అయినా ఏమైనా సరే మనం ఈ పార్లమెంట్ 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో గెలిపించుకోవాలి. ఇప్పుడు మన మంత్రి గారికి అంతల్లి తిరగాలి పాపం. తిరిగే దాంట్లోనే ఆయన చాలా ఇబ్బంది మనం పడకూడదు. అందుకనే లాస్ట్ లో ఎన్ని మధ్యన పడి మనకు డిసైడ్ చేయడం లేదండి. నేను మన సుధీర్ బాబు కూడా ఏమని చెప్పాను లాస్ట్ లో, నాకు ముఖ్యమంత్రి గారు మరి నాకు తెలియదు ఈ విషయంలో కూడా తెలియదు. ఈ విధంగా మనం ఆయన సొంత నియోజకవర్గం, ఆయన సొంత ఇల్లు, ఆయన ఎక్కడ తిరిగినా దర్శి నియోజకవర్గంలో ఆయన పాత్ర ఉండాల్సిందే. ఎక్కడ చేయాల్సిందే. ఎమ్మెల్యే అయినా ఆయన తర్వాత ఎమ్మెల్యే కానీ నాకు ఎటువంటి సంబంధం ఆయన అనుకునేవాడు కానీ ఆయన ముందున్న వ్యక్తులు మాత్రం ఎప్పుడు కాదు. ఎప్పుడుగా ఆయన నియోజకవర్గం ఆయనే. నేను చెప్పాను మాకు అవకాశం ఇచ్చే కెపాసిటీ ఉంది, ఇప్పిస్తారని కూడా నాకు అర్థమవుతుంది. ఈ విధంగా ఇన్ని కాంగ్రెస్ వచ్చాం. మనకి టైం తక్కువ ఉందమ్మా. ఇందాక మీరు నేనే చూస్తున్నారు బాలకృష్ణరావు గారు వచ్చారు కానీ ఎంత దిగింది అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి కోరుకుంటారో ఆ విధంగా అన్ని రకాలుగా అన్ని విధాలుగా మనం ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. డెఫినెట్ గా 100% గా మనం అత్యధిక మేరకు గెలిచి మన మంత్రి గారికి మన ఆయన సీఎం గారికి కూడా బహుమానం ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద. ఇదే కాదు, ఇంకా రాబోయే ఎన్నో ఎలక్షన్ ఒకటే కాదు, ఇంకా ఉంది. రేపు పొద్దున్న నామినేషన్ ఉంది. మీరందరూ చెప్పారు నాకు వాళ్ళు వచ్చే రోజు అదే రోజు ఫస్ట్ సార్ వాళ్ళు నామినేషన్ బ్రహ్మాండం చేసేస్తారు. బ్రహ్మాండం చేసేది వాళ్ళు వేసేది ఏమీ లేదు. రేపు
సత్తా చూపించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంతా గట్టిగా నామినేషన్ చేస్తామని మీ సహాయ సహకారాలతో మన మంత్రి గారి సహాయ సహకారాలతో కూడా ఆయన ఉంటారు. అన్ని చేద్దాం. ఎవరైనటువంటి నామినేషన్ రేపు ఉంటుంది మనకు దర్శనం కూడా. మీరందరూ కూడా ప్రిపేర్ అయిపోయి ఊళ్ళో పోయి అన్ని రకాల తయారీ పొద్దున్నే 10 గంటల మీరు ఇక్కడ దర్శి పండుగ రావాల్సిన అవసరం కూడా అందరూ కూడా ఉంది. అప్పుడు మీరు మీ సత్తా ఎందుకు చూపించండి. అక్కడ మీరు చేస్తారని మీ మీద నమ్మకం కూడా మాకుంది.